My dear students, good morning to all. Another section for triple IT students coaching. Number one, if you going for it. Chemistry. So if you go for acid and bases, ionic product of water. Ionic product of water. What is ionic product of water? Kw is equal to H plus into OH minus. I think you have first year. Water consists of H plus and OH minus. So hydrogen ion and hydroxyl ion. We ఘాడతల లబ్ధాన్ని ఏమంటామంటే నీటి అయానిక లబ్ధము అంటాం. ఏమంటాం? నీటి అయానిక లబ్ధము అంటాం. అయానిక్ ప్రొడక్ట్ ఆఫ్ వాటర్ అంటాం. సో వాటర్ కన్సిస్ట్స్ H plus and OH minus. So this is nothing but ionic product of water. The product of the concentration of hydrogen ion and hydroxyl ion is called ionic product of water. That is H2O, H plus into OH minus. ఇది at 25 degrees C వద్ద 1.0 into 10 power minus 14 mole ion per liter whole square. 1.0 10 power minus 14 mole ion per liter whole square. So ఇది గుర్తుపెట్టుకోండి. If H plus is equal to OH minus, that is equal to 1.0 and 10 power minus 7 mole ion per liter. అయితే అంటే హైడ్రోజన్ అయాన్ల గాఢత, హైడ్రాక్సిల్ అయాన్ గాఢత. హైడ్రోజన్ అయాన్ అంటే అకార్డింగ్ టు అర్హీనియస్, అకార్డింగ్ టు బ్రౌన్స్టెడ్ యాసిడ్. దిస్ ఈజ్ నథింగ్ బట్ బేస్. So the concentration of the acid is equal to the concentration of the base అయితే దాని ఎంతది 1.0 and 10 power minus 7 mole ion per liter అయితే దాన్ని ఏమంటాం? న్యూట్రల్ సొల్యూషన్ అంటాం. మరి దట్ న్యూట్రల్ సొల్యూషన్ తెలుగులో అయితే తటస్థ ద్రావణము అంటాం. ఈ న్యూట్రల్ సొల్యూషన్ contains number of H plus ions is equal to number of OH minus ions, that is equal to 1.0 into 10 power minus 7 mole ion per liter whole square. Okay, neutral. If it is acid, if it is acidic అయితే ఎలా ఉందా చెప్పండి? H plus సంఖ్య OH కన్నా ఎక్కువగా ఉండాలా మరి? If it is acidic solution అయితే ఎలా ఉండాలి చెప్పండి అమ్మా? H plus, the concentration of H plus is greater than OH minus. So H plus la గాఢత OH minus గాఢత కంటే ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటాం? ఆమ్ల ద్రావణం అంటాం, acidic solution అంటాం. That is the concentration of H plus greater than 1.0 into 10 power minus 7. acidic solution అంటాం. And if it is a basic solution అయితే H plus less than OH minus కదా. H plus ఎలా ఉంటాయి? OH minus అయాన సంఖ్య కంటే తక్కువగా ఉంటే మనం దాన్ని ఏమంటామంటే బేస్ క్షార ద్రావణాలు అంటాం. దట్ ఈస్ H plus వచ్చి లెస్ దాన్ 1.0 10 power minus 7. హైడ్రోజన్ అయాన గాఢత 10 power minus 7 కంటే ఎక్కువగా ఉంటే ఆమ్ల ద్రావణం అంటారు, అదే ఎసిడిక్ సొల్యూషన్ అంటారు. హైడ్రోజన్ అయాన గాఢత 10 power minus 7 కంటే తక్కువగా ఉంటే ఏమంటాము? బేసిక్ సొల్యూషన్ అంటాం, దాన్ని క్షార ద్రావణం అంటాం. అలా కాకుండా ఆమ్ల ద్రావణం H ప్లస్ వచ్చి క్షార ద్రావణం OH మైనస్ సమానంగా ఉంటే ఏమంటాం మనం? దట్ ఈజ్ 1.0 10 power minus 7 అయితే ఏమంటామంటే న్యూట్రల్ సొల్యూషన్ అని చెప్పాను. న్యూట్రల్ సొల్యూషన్ తటస్థ ద్రావణాలు అంటామని చెప్పాను. ఓకే, గుర్తుపెట్టుకోండి.
ఎసిడిక్ సొల్యూషన్ ఇది, బేసిక్ అయితే ఇది, న్యూట్రల్ అయితే ఇది. అదేవిధంగా pH ఈజ్ ఈక్వల్ టు హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమానం ఏమంటాం, pH అంటాం. pH ఈజ్ ఈక్వల్ టు నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోజన్ అయాన్. వి టాట్ ఇన్ ది ఫస్ట్ ఇయర్. ఓకే, ది నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ హైడ్రోజన్ అయాన్ ఈజ్ నథింగ్ బట్ pH. హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమానాన్ని ఏమంటామంటే pH అంటాం. ఇది ఇన్వెంటెడ్ బై హూ ఇన్వెంటెడ్ బిట్ సోరెన్సన్. సోరెన్సన్ అనే సైంటిస్టు pH స్కేల్ ని కనుక్కున్నాడు. pH స్కేల్ కనుక్కున్నాడు, సోరెన్సన్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. సోరెన్సన్ అనే శాస్త్రవేత్త pH స్కేల్ కనుక్కున్నాడు. సో pH ఈక్వల్ మైనస్ లాగ్ H ప్లస్ pOH ఈక్వల్ టు మైనస్ లాగ్ OH. pH అయితే H ప్లస్ రాసిన pOH అయితే OH. సో ఈ రెండు కలిస్తే pH ప్లస్ pOH ఈజ్ ఈక్వల్ టు 14. pH ప్లస్ pOH ఈజ్ ఈక్వల్ టు 14. అంటే ఎసిడిక్ ప్లస్ బేసిక్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 14. if pH is equal to 7 న్యూట్రల్ సొల్యూషన్. ఇందాక H ప్లస్ అని చెప్పాను, ఇప్పుడు దీని చెప్తున్నాను. if pH greater than 7 less than 7 acidic solution, neutral solution, acidic solution, pH greater than 7 basic solution. గుర్తుపెట్టుకోవాలమ్మా, pH is equal to 7 అయితే తటస్థ ద్రావణం అంటాం లేదా న్యూట్రల్ సొల్యూషన్ అంటాం. pH లెస్ దెన్ 7 అయితే ఎసిడిక్ సొల్యూషన్ అంటాం. pH గ్రేటర్ దెన్ 7 అయితే బేసిక్ సొల్యూషన్ అంటాం. వీటి మీద ఖచ్చితంగా మనకు బిట్టుపడుతుంది ఏమి. సో pH 10⁻7 అయితే న్యూట్రల్, లెస్ దెన్ 7 అయితే ఎసిడిక్, pH గ్రేటర్ దెన్ 7 అయితే బేసిక్ సొల్యూషన్. So what are the next bit? Spectator ions. Spectator ions. What are the spectator ions? ఒక రసాయనిక చర్యలో పాల్గొనకుండా ఉండేటువంటి అయాన్స్ ఏమంటామంటే మనం స్పెక్టేటర్ అయాన్స్ అంటాం, ప్రేక్షక అయాన్లు అంటాం. What are the ions which are not going to take part in the chemical reaction? The ions which are not going to take part in the chemical reaction is called spectator ions అంటాం. ఓకే. ఇప్పుడు మనం చూడండి, NaOH దిస్ ఈజ్ ఏ బేస్, HCl దిస్ ఈజ్ ఏ యాసిడ్. ఏమొస్తుంది మనకు న్యూట్రలైజేషన్ రియాక్షన్లో NaCl ప్లస్ H2O ప్లస్ హీట్ అని చెప్పుకున్నాం మన క్లాస్లో. ఇక్కడ ఐ కెన్ రైట్ NaOH లైక్ దిస్, Na ప్లస్ ప్లస్ OH మైనస్ ప్లస్ H ప్లస్ ప్లస్ Cl మైనస్. NaCl కూడా చెప్పాను మీకు ఆల్రెడీ. NaCl ఎలా ఉంటుంది, అయాన్ల పరంగా ఉంటుంది. ఇట్ ఈస్ బెటర్ టు సే అయానిక్ కాంపౌండ్స్, యాజ్ ఎ ఫార్ములా వెయిట్స్ ఇది ఇన్స్టెడ్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ అంటారు. ఇట్ ఈస్ బెటర్ టు సే అయానిక్ పదార్థాలని అనుభారం అనే దానికన్నా ఫార్ములా భారం అంటే సమంజసము అంటారు. ఎందుకని అయానిక్ పదార్థం ఇలా ఉండదు, వాస్తవం ఇలా ఉంటుంది. ఐ కెన్ రైట్ NaCl. వాట్ ఇస్ ది NaCl? బ్రెయిన్ సొల్యూషన్ అంటారని చెప్పాం, సాధారణ ఉప్పు. దిస్ ఇస్ నథింగ్ బట్ NaCl, రాక్ సాల్ట్. సో NaCl సీమ్స్ టు బి సీషియం. మనం వీ హ్యావ్ డిస్కస్ ది సాలిడ్ స్టేట్, సీషియం క్లోరైడ్ NaCl చెప్పుకున్నాం, షార్ట్ కి డిఫెక్ట్, ఫ్రాంక్ డిఫెక్ట్ అని చెప్పుకున్నాం. సో Na plus Cl minus plus H2. So whenever you are going to write NaCl, you keep it in mind, NaCl is nothing but Na plus Cl minus. అందుకే ఇది అయాని పదార్థం. దీన్ని ఏమంటారంటే దీనికి అనుభారం తీసుకోవద్దు అంటాడు, దీన్ని ఫార్మాభారం అంటాడు. అయాని పదార్థాల్లో అయాన్స్ ఉంటాయి. సో ఐ కెన్ క్యాన్సిల్. సో వాట్ H plus OH minus gives H2. So this is
Neutralization, net reaction. What is the equation for neutralization? Another bit. H plus OH minus gives H2O. Neutralization, net reaction. Net reaction వచ్చేటమ్మా H plus OH minus gives H2O. Here Na plus and Cl minus, they are nothing but spectator ion. What I am calling them as a spectator ion. Okay. సో ఇట్లా ఇదొక బిట్ గుర్తుపెట్టుకోండి.